మీకు ఒక సూపర్ హిట్ స్టోరీ చెప్తా. అనగనగా రాము అనే ఓ పిల్లగాడు ఉండేటోడు. సూపు కందంగా ఉన్నట్టే బుద్ధి కూడా మస్తు మంచిది. నలుగురికి సాయం చేసుకుంటా నలుగురు నోళ్ళల్లో నానేటోడు. ఆ సోంటి పిల్లగాడు ఓసారి ఊరికి బస్సులో పోతా అంటే ఓ ముసలాయన వచ్చి నిల్చున్నాడు. ఎంబటే ఇంకేమున్నది, ఈయన లేచిండు, ఆయనను చూసామన్నాడు. గంతే కదా అని అంటారు ఎవ్వలైనా. ఇసోంటి స్టోరీ చెప్తే ఎవ్వలని వింటారా? ఇప్పటి జనరేషన్ కు నిమిషానికి ట్విస్ట్ ఉండాలి, అడ్వెంచర్లు ఉండాలి, వీలైతే తుపాకులు, చేజింగ్లు. అబ్బో, ఇట్లా ఎంతుంటే అంత కిక్ వస్తది కదా. కిక్కుకే కిక్కు తెచ్చే సూపర్ హిట్ స్టోరీ ఒకటి సినిమా అవుతున్నదిలా హిందీలా. మున్నాబాయ్ అని హిందీలో గాంధీగిరి చెప్పిన సంజయ్ దత్ సారు రియల్ లైఫ్ ను రీల్ కెక్కిస్తున్నారు. నిన్ననే మంచి రోజని కొబ్బరికాయ కొట్టి కేక్ కూడా కట్ చేసిండ్రు. లేతగా ఉప్పించే పిల్లగాడు రణబీర్ కపూర్ సారే దీంట్లో హీరో, దియా మీర్జా హీరోయిన్. వీళ్ళిద్దరూ అసలు సంజయ్ దత్ జోడీ లెక్క ఉండరు గాని పరద మీద ముద్దుగా కనిపిస్తారని పెట్టుకున్నట్టున్నాడు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని. మరి ఏ యాంగిల్ లో సినిమా తీస్తున్నారో గాని సంజయ్ సార్ తీసిన అన్ని సినిమాలను రోట్లేసి దంచి రసం తీస్తే ఎట్లుంటదో సంజయ్ సార్ రియల్ స్టోరీ అట్లుంటది అనుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, సార్ తీసిన సినిమాల్లో ఎన్ని ట్విస్టులు ఉంటాయో సార్ జీవితంలో కూడా అంతకన్నా ఎక్కువనే ట్విస్టులు ఉంటాయి. క్రైము, యాక్షన్, డ్రామా, ఫ్యామిలీ అన్ని కలగలిసినాయి అనుకోరాదుండ్రి. కానీ సంజయ్ సార్ జీవితాన్ని ఒక్క సినిమా తీస్తే సరిపోతుంది. అసలు సంజయ్ సార్ ఉట్టుడు సినిమాలకి వచ్చి పెద్ద హీరో ఆవుడే ఒక సినిమా అవుతుంది. బొంబాయిలో బాంబులు పెట్టి మందిని చంపిన వాళ్ళతో సోపత్ చేసిందే ఓ పెద్ద స్టోరీ అవుతుంది. ఇక దాంట్లో సారింట్లో తుపాకులు దాసుడు, పోలీసు వాళ్ళు కూడా కేసుల కాయిదాలు మాసుడు అయితే ఇంకో పార్ట్ కింద తీయొచ్చు. ఇసోంటి ఇమేజ్ లో మున్నాబాయి కథకు సార్ను తీసుకునుడు, మళ్ళా జైళ్లకు పోవుడు, దాంట్లోకెళ్లి బయటకు వచ్చి సినిమా తీసుడు, కోర్టులు కూడా సినిమా తీసుకొని తీయనుడు, నడిమిట్లో పెళ్లి చేసుకునుడు, బయటకు వచ్చినాక కావలిచ్చుకొని కండ్ల నీళ్లు తీసుకునుడు. ఎహపో చెప్పుకుంటే సంజయ్ దత్ సార్ కథ రోజుకో సినిమా స్టోరీ అవుతుంది. ఎట్లా చేసి ఇన్ని కథలను రక్తి కట్టించేందుకు రామ్ గోపాల్ వర్మ సారే ఈ సీరియల్ సినిమాలను తీయాలని కోరుకుంటున్నారు హిందీ రాని సంజయ్ దత్ సార్ ఫ్యాన్స్.